హైదరాబాద్ అనేది తెలంగాణ గుండెకాయ. ఉమ్, ఉమ్, తెలంగాణ సంస్కృతి కూడా మన హైదరాబాద్లో కనపడుతుంది. ఉమ్. కానీ తెలంగాణ యాస అనేది ఎందుకు హైదరాబాద్లో లేదు? చాలా వరకు ప్యూర్ తెలంగాణ ప్రజలు మాట్లాడే మాటకి, హైదరాబాదీస్ మాట్లాడే మాటకి Yes. అగ్రెసివ్ కూడా తెలంగాణ ప్రజలు అంటే కొంచెం వెంటనే కోపం ఉంటుంది. కానీ హైదరాబాద్లోకి అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఇది? మీరు ముఖ్యంగా భాష యాస గురించి ప్రశ్నించారు. సరే, ఈ తత్వాలు అట్లా పెడదాం. ముక్కుసూటితనం ఎక్కడైతే ఉంటుందో, నిజాయితీ ఎక్కడైతే ఉంటుందో వాడు పరుషంగానే మాట్లాడతాడు. ఓకే. ఎవడైతే లాలుచి ఉంటాడో, డబుల్ గేమ్ మైండ్ తోటి ఉంటాడో, ఫాయిదా పొందాలి అన్న తత్వం ఉంటుందో, నంగిగా వినయంగా, అతి వినయం దూర్త లక్షణం అట్లుంటుంది. తెలంగాణ ప్రజల స్వభావం ఏంటంటే, ఏదైనా ఉంటే ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో. గుండె బద్దలు కొట్టినట్టు స్పష్టంగా కరాఖండిగా మాట్లాడే స్వభావం తెలంగాణ వాళ్ళకు ఉన్నది. ఇది తెలంగాణ ఆత్మతత్వం. ఇది ఎందుకు వచ్చింది? వీళ్ళు మొదటి నుంచి ఒక ఐసోలేట్, ఏకాంతంగా వండుకుంటూ డ్యామేజ్ అవ్వలేదు, పొల్యూట్ కాలేదు, డ్యామేజ్ కాలేదు, అంతే. డ్యామేజ్ అనే అందాం. పోతే ఇదేమో మనుషుల యొక్క తత్వం, సైకాలజీ. ఇంకో ప్రశ్న, 1980 వరకు కూడా తెలంగాణ యాసలో హైదరాబాద్ యాస ఇంకా ప్రత్యేకమైంది. కాబట్టి నాకు 74 ఏళ్ళు కదా, 70 ఏళ్ల క్రితము మా ఓల్డ్ సిటీలో తెలుగు ఎట్లుండే, ప్రజలు ఎట్లా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ విధానం ఎట్లుండే, సామెతలు ఎట్లుండే, ఒకళ్ళతో ఒకటి సంబంధాలు ఎట్లుండే అని రాసిన పుస్తకం చార్మినార్ కథలు. అది ఇప్పుడు మార్కెట్లో మొత్తం ఒక 15-20 కథలు ఉంటాయి. అన్నీ అప్పటి భాషతోటి, నా జ్ఞాపకం ఉన్న భాషను యూజ్ చేసుకొని నేను అది రాసిన. అయితే మా చిన్నతనంలో భాష, హైదరాబాద్ భాష చాలా డిఫరెంట్గా ఉండేది. ప్రత్యేకత ఏంటిదంటే, ఉర్దూ తెలుగు మిళాయించి మిక్స్ అంటాం కదా, మిక్సర్ అన్నమాట. తెలుగు మాట్లాడుతూనే ఉర్దూలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నాము, ఇంగ్లీష్ పదాలు ఎట్లా యూజ్ చేస్తున్నాము, మామూలు ప్రజలు కూడా ఇంగ్లీషు పదాలు యూజ్ చేస్తున్నారు ఊళ్ళల్లో. అప్పుడు హైదరాబాద్లో ఎట్లా ఉండే. కానీ 80 తర్వాత టీవీలు, పత్రికలు, సినిమాలు, తండోపతండగాలు వచ్చిన జనాల వల్ల భాష ఇక్కడ సంకరమైంది. ఇక అది తప్పదిగా, కాలప్రభావం, అది సంకరమైంది. కాకపోతే విషాదం ఏంటిది అని అంటే, అది నాగరికమైన భాష. కృష్ణా గోదావరి జిల్లాల భాష చాలా నాగరికం అని చెప్పి చదువురాని తెలంగాణ వాళ్ళు కూడా ఆ యాసలో మాట్లాడటానికి ప్రయత్నాలు. అంటే నాకు ఎప్పటి నుంచో, ఇప్పుడు మనం చదివే పాఠ్య పుస్తకాలు అవ్వచ్చు, న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, ఎందుకు తెలంగాణ భాషకి పెద్దపీట వేయలేకపోయాయి? ఎక్కడ జరిగింది మిస్టేక్? ఇది కూడా ఒక భాష, కోట్ల మంది మాట్లాడుతున్నారు. 1956లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదో, జనాలు ఎప్పుడైతే కుప్పలుగా వరదలాగా ఇక్కడికి వచ్చిండ్రో, అదొకటి. సినిమాల ప్రభావము, పత్రికల ప్రభావము, టీవీల ప్రభావము, భాష తెలియకుండానే మనసుల్ని ఆక్రమించింది. సార్ మీరు అవుతుంది అట్లా. ఇక ఎంత మనం కాపాడుకుంటూ, అసలు తెలుగు భాషకే ఇప్పుడు దిక్కు లేకుండా అవుతుంది. మన పిల్లలకు తెలుగు వస్తలేదు కానీ ఇంగ్లీష్ వస్తున్నది. తెలుగులో చదవలేకపోతున్నారు పుస్తకాలు ఇప్పటి పిల్లలు తరము. అది ఇక దాన్ని ఎట్లా, అది కొంత తమిళనాడులో వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళకు భాష మీద అభిమానం ఎక్కువ. మనం అది చేయలేకపోయినాం. ఇక్కడ భాషా ఉద్యమం బలంగా నడవలేదు. హైదరాబాద్లో చార్మినార్ ఫేమస్. నిజాం రాజులు ట్యాంక్ బండ్ అని, గోల్కొండ కోట అని, సాలార్జింగ్ మ్యూజియం, ఇట్లాంటివన్నీ చెప్తాను. కానీ ప్రజలందరికీ నచ్చే ఒక ఆహారపు అలవాటు ఏంటంటే, బాగా అంటే ఒక మధ్యతరగతి కూడా ఇష్టపడేది ఇరానీ చాయ్,
ఉస్మానియా బిస్కెట్. అవును. అసలు దీని కథ ఏంది? ఇది హైదరాబాద్లోకి ఎట్లా వచ్చింది? ఇంతమంది అభిమానాన్ని ఎలా చొరగొన్నది సార్? దీని మీద కొంచెం విశ్లేషణ. 30-40లలో ఎక్కువ హోటల్స్ లేవు. ఛాయ్ ఖానాలు అని అనేవాళ్ళు. హోటల్ అన్న పదం ఎక్కడ లేదు. 1930-40 మధ్యలో అక్కడక్కడ ఓపెన్ అయినాయి. ఛాయ్ అందించేవాళ్ళు. ఛాయ్ ఖానా అని అనేవాళ్ళు. అండ్లకు చాలామంది మర్యాదస్తులు పోకపోయేది. ముస్లిమ్స్ కూడా అక్కడ ఛాయ్ తాగటము మర్యాదస్తుల లక్షణం కాదు అని అనుకుంటాడు. ఛాయ్ ఇంట్రొడ్యూసే, టీ పౌడర్ ఇంట్రొడక్షన్ దాశరథి రంగాచార్య జీవనయానం పుస్తకంలో చాలా అందంగా వర్ణించాడు. అసలు ఛాయ్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ముందు ఫ్రీగా ప్రతి ఇంటికి సప్లై చేసారు. అట్లా ఒక నెల సప్లై చేసిన తర్వాత ఓ రోజు బంద్ చేసారు. అందరూ ఛాయ్ ఇప్పుడు రాలేదు, ఛాయ్ ఇయ్యలేదు. ఓ 2 రోజులు ఎదురు చూసిన తర్వాత 3వ రోజు ఒకడు వచ్చిండు. ఇగో ఛాయ్ ఇట్లా చేసుకోవాలి, ఇది పొట్లము, దీని ధర ఇంత. తప్పనిసరిగా పొట్లం కొన్నారు. ఛాయ్ అలవాటు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఛాయ్ ఓ రకంగా ఇంట్రడ్యూస్ చేసారు. కానీ వాళ్ళ ఛాయ్లో పాలు ఉండవు, చక్కెర కూడా ఉండదు, ఓన్లీ తేనీరు, ఓన్లీ డికాషన్ అంతే. తేనీరు అంటే డికాషనే ఉండేది. అప్పుడు 40 తర్వాత మదీనా హోటలు ఇట్లా ఓల్డ్ సిటీలో మంచి ఛాయ్ ఇరానియన్సే, ఇరానీ హోటల్స్ మొదలైనవి. అవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి అవి. సో సమోసా, బన్ను, ఉస్మానియా బిస్కెట్, ఛాయ్ ఇది కామన్ సంగతి. పేద ప్రజలు మా చిన్నప్పుడు రిక్షా కొట్టుకునేటోళ్ళు, మామూలు కాయ కష్టం చేసుకునేవాళ్ళు. ఒక బన్ను ఒక ఛాయ్ తోటి వాడి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయేది. మధ్యాహ్నం హోటల్స్లల్లా దాల్ ఖానా దొరికేది. 15 పైసల దాల్ ఖానా నేను కూడా తిన్నా. అన్నము పప్పు ఇస్తాడు, ఒక అప్పడం ఇస్తాడు, చిన్న మామిడికాయ బద్ద పెడతాడు. 15 పైసలకు 15 పైసల ఇడ్లీ కూడా తిన్నాను నేను. ఇప్పుడు బిర్యానీ ఏం రేట్ ఉన్నది? ఇప్పుడు మంచి హోటల్కి పోతే 240 రూపీస్ ఉంది. లేదు 300, 400, 500. ఇక హైటెక్ సిటీకి పోతే 400 ఉంటుంది. ఆ హంగామా వేరేది. కానీ 300, 350 పిస్తా హౌజులు వగేరా షాగ్ హౌజులు ఉన్నాయి. 1970లో మొదటిసారి నేను బిర్యానీ తిన్నా. ఎక్కడ తిన్నా? అది కూడా మదీనా హోటల్లో తిన్నా. ఇప్పుడు మదీనా హోటల్ లేదు, మీకు తెలుసో తెలియదు. అది నగరంలో ఫస్ట్ హోటల్, బెస్ట్ హోటల్, వెరీ హిస్టరీ కలిగిన హోటల్ మదీనా హోటల్. అప్పుడు నేను తిన్న బిర్యానీ ధర ఎంత? రూపాయి పావల, సబా రూపాయి అనేవాళ్ళు ఉర్దూలో. రూపాయి పావలకు ఇప్పుడు ఛాయ్, రూపాయికి ఛాయ్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 20 రూపాయలు కదా మినిమం ఛాయ్, 20 రూపాయలు. రూపాయి పావలకు ఇదే క్వాంటిటీ. మళ్ళీ పిల్లలం కాబట్టి ఈజీగా తినేది. ఇప్పుడు ఒక ప్లేటు ఇద్దరం తినే రోజులు వచ్చినాయి. సో నగరం, అసలు నగరం హోటల్స్ ఫుడ్ మీద సపరేట్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మొగలాయి ఫుడ్ ఏంది, రోటీ, పాయా, షీర్మాల్, దాల్ కుల్చా, ఇట్లాంటివన్నీ వీటి ప్రత్యేకతలు ఏంటి అంటే సంస్కృతిలో మనం అనుకున్నట్టుగా ఫుడ్ కూడా ఒక భాగం. సో ఈరోజు నేను హైదరాబాద్ పరిచయము బ్రాడ్గా మీకు తెలియజేసిన. లాస్ట్ సార్, గోల్కొండలో అమ్మవారు ఉంది. మన హైదరాబాద్లో తొలిభవనం అమ్మవారికే చేయటం జరుగుతుంది. మరి ఆ గోల్కొండని చాలా సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించారు. ఈ అమ్మవారి విగ్రహాన్ని మన హిందువులు పెట్టిందా, లేకపోతే కోటకు పూర్వం నుంచే ఉన్నట్ట? అది ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణలో గ్రామ దేవతలు పేరుంది. అందరు గ్రామ దేవతలు స్త్రీలే. టూమ్స్, గోల్కొండ టూమ్స్, కుతుబ్షాహి టూమ్స్కి పోతే అక్కడ లోపల మంచి అమ్మవారి టెంపుల్ ఉన్నది. అక్కడ 7 టూమ్స్లో ఆ టెంపుల్ ఏంటంటే టూమ్స్ కట్టక ముందు కూడా అది ఉన్నది.
ఓకే. అయితే నేను చెప్పినట్టుగా వీళ్ళు షియా మతస్థులు ఉదారవాదులు కాబట్టి ఉండనివ్వండి దాన్ని అట్లే అన్నారు. అది ఇప్పుడు చాలా అందంగా కూడా ఉన్నది. పెద్దగా చేయలే, కానీ అది చూడటానికి ఆ ఒరిజినల్ ఆ గ్రామ దేవాలయాలు ఎట్లుంటాయో ఆ అందం ఉన్నది. అంతెందుకు 1970-72లో భద్రకాళి టెంపుల్ లేనే లేదు అక్కడ. పెద్ద చెరువు, చెరువు పక్కన చెట్టు, చెట్టు కింద చిన్న ఇది. ఇప్పుడు అదో పెద్ద హైఫై స్టూడియో అయిపోయింది, సినిమా స్టూడియో అయిపోయింది అది. అయితే మీరు అడిగిన ప్రశ్నకు చెప్తున్నా, కుతుబ్ షాహీల కంటే ముందు కూడా గోల్కొండ ఉందా? అవును. దాన్ని గొల్లకొండ అన్నారా? అవును. గొల్లకొండ పరిపాలించింది కాకతీయులకు సామంత రాణి అయినటువంటి ఒక గొల్ల రాణి కదా అది. మరి ఆ కాలంలో కూడా తప్పకుండా గ్రామ దేవతలు ఉన్నారు కదా. అవును, ఉన్నారు. మొన్న ఒక చోట నేను చదివిన వ్యాసంలో ఒక సోషాలజీ తెలుగు ప్రొఫెసరే ఒక 50 ఏళ్ల క్రితము గ్రామాలలో వెంకటేశ్వర విగ్రహాలు, హనుమంతుడి విగ్రహాలు, సీతారామచంద్రుల విగ్రహాలు లేవు. యథార్థమే. ఏమైనా గ్రామ దేవతలు. 50 ఏళ్ల క్రితం నెమ్మదిగా ఇప్పుడు ప్రతి గ్రామంలో వెంకటేశ్వరుడు, శంకరుడు. అఫ్కోర్స్ శైవం అనేది అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అది ద్రావిడ సంస్కృతికి సంబంధించింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో వెంకటేశ్వరుడు, సీతారామచంద్రులు, జై శ్రీరామ్ విగ్రహాలు. నేను చెప్పేది ఏంటంటే, మీ జవాబు దొరికిందో లేదో, కుతుబ్ షాహీల కంటే ముందు కూడా గోల్కొండ ఉన్నది, గొల్లకొండ ఉన్నది, యాదవరాణి ఉన్నది, యాదవులు ఉన్నారు. తప్పకుండా అమ్మతల్లులు, గ్రామదేవతల విగ్రహాలు కూడా ఊరూరా ఉన్నాయి. అక్కడ కూడా ఉంటున్నది. కుతుబ్ షాహీలు దాన్ని డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే దే ఆర్ వెరీ లిబరల్ పీపుల్. సరే, ఆర్య వలస విధానం అనేది నిజమనే యథార్థమనేది? నేనైతే ఆ సిద్ధాంతాన్ని నేను ఒప్పుకుంటా, ద్రావిడ ఆర్య సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాను. మీరు ఏకీభవిస్తున్నారు అంటే ఆర్యులు మన భారతదేశానికి వచ్చారు? ఏకీభవిస్తాను. అది ఆంథ్రపాలజికల్గా చూసినా, సోషాలజీగా చూసినా, చారిత్రకంగా చూసినా అది కరెక్ట్ సిద్ధాంతమే. ఓకే. ఇప్పుడు శైవం, శ్రీ వైష్ణవం దీనికోసం ఒక 1000 సంవత్సరాలు అంటే ఎగ్జాక్ట్ శైవము సింధు, హరప్పా సింధు నాగరికత నుంచి వస్తున్నది. అయితే ఈనాటి శైవం లాగా లేకపోయినా ప్రకృతి ఆరాధన, శైవం, నంది అట్లా. సో ద్రావిడ సంస్కృతిలో భాగము శైవం. వేద సంస్కృతి వేరు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏది మన ఇప్పుడు మనం అనుకునే ఈ వెంకటేశ్వర అవచ్చు, విష్ణు పూజ అవచ్చు, శ్రీ వైష్ణవం అలంకరణ ఎక్కువ జరిగే పూజ. వేద సంస్కృతిలో విగ్రహారాధన లేదు, ప్రకృతిని పూజించటమే ఉన్నది. మీరు అన్నట్టు ఋగ్వేదం కానీ, ఋగ్వేదం తీసుకుంటే ఈ దేవుళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు మన ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో అందులో ప్రముఖులు ఇక మీకు తెలుసు. శైవము, వైష్ణవం అనేది కూడా ఏం లేదు. హరప్పా సింధు నాగరికతలో ప్రకృతి ఆరాధన ఉన్నది. వైదిక సంస్కృతిలో ప్రకృతి ఆరాధన ఉన్నది. ఋగ్వేదం అంతా ప్రకృతి, అగ్ని, వాయువు, భూమిని వగైరా వగైరా, చెట్లు చేమలను పూజించటం ఉన్నది. వేద సంస్కృతి తర్వాత ఎప్పుడైతే వైదిక సంస్కృతి, ఎప్పుడైతే సమాజము వర్గీకరణ అంటే వర్ణాశ్రమ ధర్మాలు వచ్చినాయో, ఎప్పుడైతే మనువు వచ్చిండో, అప్పటి నుంచి వేద సంస్కృతి స్థానంలో వైదిక సంస్కృతి వచ్చింది. వర్ణాశ్రమ ధర్మాలు వచ్చినాయి. ఇక బ్రాహ్మణులు, 4 కులాలు వగైరా వగైరా ఇవన్నీ వచ్చినాయి. సో కృష్ణుడు లేడు, రాముడు లేడు, వెంకటేశ్వరుడు లేడు, ఇంకా ఏవి కూడా లేవు అసలు. దాంట్లో మనువు తర్వాత వైదిక సంస్కృతి లేదా బ్రాహ్మణ సంస్కృతి. బ్రాహ్మణులు ఒక కులం, అది అంతే కదా.